హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శివుడికి అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి ఫస్ట్ చేసుకున్నానండి. ఆ తర్వాత శివుడికి చేసుకున్న తర్వాత అంతా కూడా స్వామివార్లని ఇలా రెడీ చేసుకున్నానండి. అమ్మవారితో సహా చక్కగా రెడీ చేసుకొని, ఈ దీపారాధన చేసుకున్నప్పుడు ఇప్పుడు కలుగుతుందండి అసలైన తృప్తి. ఎందుకనంటే ఇంత నిండుగా అలంకరించుకుంటే ఎప్పుడైనా చూడండి మామూలుగా చేసుకున్నప్పుడు మామూలుగా చేసుకుంటూనే ఉంటాను. కానీ నాదొక వీడియో అని గ్రహించండి. వీడియో అన్నప్పుడు ఎవరికైనా అందంగా ఉంటేనే చూస్తారండి. అందంగా లేకపోతే ఆ వీడియో ఎందుకు చూస్తారండి? ఎవరు చూడరు. ఎందుకంటే నార్మల్‌గా నేను పూజ చేసేసి మామూలుగా ఉన్నప్పుడు కూడా నేను ఇంతే అలంకారాలతో, ఇన్ని పూలతోటే చేసుకునే అలవాటండి నాకు. కానీ వీడియోకి ఇంకా కొంచెం బాగా కావాలి. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో బతకటానికి అదవసరం అండి. ప్రతిరోజు నేను ఒకటేలాగా వీడియో పెట్టాననుకోండి, చూస్తారా అండి? అది బాగలేదు, ఇది బాగలేదు అంటారు. అంటే బాగాలేదు అని అంటారో లేదో నాకు తెలియదు పూజ గురించి కానీ అందంగా లేకపోతే ఎవరు చూడమండి. ప్రతిరోజు మనం కూడా, నేను కూడానండి. మీరెందుకు నేను కూడా. బాగాలేకపోతే ప్రతిరోజు చూస్తామా అండి? ఒక పూజ వీడియో అన్నప్పుడు అందంగా ఉంటేనే చూస్తారండి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే ఇంకా కాస్త ఇంకా అందంగా ఎలా రెడీ చేయాలి స్వామివారిని అనుకుంటూ ఉంటానండి. వీడియో నచ్చితే లైక్